దేశవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్కు థియేటర్లలో పెద్ద సందడి నెలకొంది. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుంది. ఒకరోజు ముందు బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలపై అంచనాలు మామూలుగా లేవు. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా టాప్ లేపిన ప్రశాంత్ నీల్ సాలార్ సినిమాకు దర్శకుడు. అటు రాజ్ కుమార్ హిరానీ డంకీ సినిమాకు దర్శకుడు. దీంతో హీరో దర్శకుడు కాంబినేషన్లు తీసుకుంటే రెండు సినిమాలు వేటికవే టాప్ సినిమాలుగా చెప్పాలి. అయితే షారుఖ్ సినిమా కంటే సాలార్ సినిమా మీద గత 2-3 నెలలుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. సాలార్ను రిలీజ్కి ముందే తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్లో థియేటర్ల విషయంలో రాజకీయం మొదలైనట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు థియేటర్లను పంచుకోవాలి. పైగా హాలీవుడ్ సినిమా కూడా పోటీ ఉంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు స్క్రీన్ ఇలా ఎక్కడ చూసుకున్నా షారుఖ్ ఖాన్, ప్రభాస్ ఇమేజ్ బేరీజు వేసుకొని థియేటర్లు కేటాయిస్తారని అనుకున్నారు. అయితే అలా జరగడం లేదు. షారుఖ్ సినిమాకు అనుకూలంగా పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ చైన్ నిర్ణయం తీసుకుంది. ఈ థియేటర్లకు దేశవ్యాప్తంగా 1650 సింగిల్ స్క్రీన్లు థియేటర్లు ఉన్నాయి. పీవీఆర్, ఐనాక్స్ ఆధ్వర్యంలో ఉన్న ఆ స్క్రీన్లు అన్నిటిలోనూ ఆదివారం వరకు షారుఖ్ సినిమాలు షోలు షెడ్యూల్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తొలుత రెండు సినిమాలకు సమానంగా థియేటర్లు ఇస్తామని చెప్పిన పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ల యాజమాన్యం రాత్రికి రాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. షారుఖ్ సినిమాకు మేలు కలిగించేలా అడుగులు వేసింది. సాలార్ సినిమాను పక్కకు తీసివేసింది. రాత్రికి రాత్రి పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యం ప్లేట్ ఫిరాయించడం వెనుక కింగ్ షారుఖ్ ఖాన్ ఉన్నాడని బాలీవుడ్ మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతుంది. షారుఖ్ నేరుగా మల్టీప్లెక్స్ ఓనర్లకు ఫోన్ చేశాడని, అంత పెద్ద స్టార్ హీరో నుంచి డైరెక్టర్ ఫోన్ కాల్ రావడంతో పీవీఆర్, ఐనాక్స్ ఆధ్వర్యంలో ఉన్న సింగిల్ స్క్రీన్లు అన్నిటినీ డంకీ సినిమాకు ఇచ్చారని, దాంతో సాలార్ సినిమాను నార్త్ ఇండియాలో పంపిణీ చేస్తున్న అనిల్ తడానికి సాలార్ నిర్మాణ సంస్థకు కోపం తెప్పించిందని తెలుస్తుంది. దీంతో నార్త్ ఇండియన్లో స్క్రీన్లు ఇచ్చే వరకు సౌత్ ఇండియాలో ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో తమ సినిమా వేయకూడదని సాలార్ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ చెత్త రాజకీయాలపై టాలీవుడ్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.